హలో అండి, అందరికీ నమస్కారం. జై కృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ధర్మం గొప్పదా, కర్మ గొప్పదా అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా వీటి అర్థాన్ని తెలుసుకుందాం. కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం. అలా చేసేటటువంటి ప్రతి పని కూడా మనం చేస్తున్నటువంటి కర్మ. ఆ కర్మలను మనం ఎలా చేస్తున్నాం, మనం చేస్తున్నటువంటి కర్మల వలన ఎదుటివారికి హాని కలిగిస్తున్నామా, ఎవరినైనా మన కర్మలచే బాధ పెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎదుటివారికి హాని చేయకుండా మనం చేయవలసినటువంటి కర్మను సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి ఆ భగవంతుని చేరుకోవడమే మానవ ధర్మం. అయితే ధర్మం, కర్మ ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనదో మీకు తెలపడానికి అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ధర్మం, కర్మ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. ఇక ఇలా విషయం తేలదు. కానీ మనం దేవేంద్రుడి దగ్గరకు నేరుగా వెళ్దాం, ఆయనే మనలో ఎవరు గొప్పవారో తప్పక చెబుతారు అని అనుకుని నేరుగా ఇద్దరు కలిసి దేవేంద్రుడి దగ్గరకు చేరుకుంటారు. వారిని చూసినటువంటి ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే నిర్ణయించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు రెండు కూడా చాలా ముఖ్యమైనవే కదా, చాలా గొప్పవే, వీటిలో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అనేటటువంటి సంఘటనలో పడిపోతాడు దేవేంద్రుడు. అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అంటుంటాడు, మీ ఇద్దరి సందేహం తీరాలి అంటే మనం ఒక పని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నింటినీ తప్పక తీరుస్తాడు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరదామని అంటారు. ఆ తరువాత ఇంద్రుడు, బృహస్పతి, ధర్మం, కర్మ వీరంతా కలిసి విక్రమాదిత్యుని యొక్క రాజధానికి చేరుకుంటారు. వారిని చూసినటువంటి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అది విన్నటువంటి ఇంద్రుడు, వీరు ధర్మం, కర్మ వీరిలో ఎవరి గొప్ప అని వీరికి గొడవ మొదలైంది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్పో నిర్ణయించాలి అని అడుగుతాడు. అది విన్నటువంటి విక్రమాదిత్యుడు, దేవా మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలని అనుకుంటున్నారు కదూ, మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను. కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని చెబుతాడు. ఆ తరువాత అందరూ కలిసి ఒక వనానికి చేరుకుంటారు. ఆ భవనానికి చేరుకున్నటువంటి విక్రమాదిత్యుడు ధర్మంతో ఇలా అంటున్నాడు, ధర్మ, నువ్వు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, నేనే కనుక లేకపోతే ఈ లోకంలో అనేక అన్యాయాలు జరుగుతాయి. మానవులు వావి వరుసలు కూడా మర్చిపోయి నీచమైనటువంటి కర్మలు చేస్తారు. ధర్మమే లేకుంటే ఈ ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువలన నేనే గొప్ప అని అంటుంది. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మను ఏ విధంగా నీవు గొప్పవాడివో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కర్మ, మహారాజా, ఒకవేళ నేనే కనుక లేకపోతే ఈ లోకమే నడవదు. ఈ లోకంలో ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చెయ్యాలి. అందువలన నేనే గొప్ప అని అంటుంది కర్మ. అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటుంటాడు, ఏ కర్మ, నువ్వు అటుగా వెళుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనతో కలిసి ఆయన్ను మంచి మార్గంలో వెళ్ళే విధంగా చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అంటాడు. అప్పుడు ధర్మం, మహారాజా, నేను ధర్మాన్ని, నేనిప్పుడు కర్మతో కలిసి అక్కడకు వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పని తాను పూర్తి చేస్తుంది, నేను మాత్రం వెళ్ళను అని అంటుంది. అలా చెప్పి ధర్మం మానవుడిలోకి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాను అని చెబుతాడు. అప్పుడు కర్మ, ఓ మానవుడా, నేను నీ కర్మను, నేను కూడా నీ వెంటే వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకుంటారు. అలా వెళుతున్న సమయంలోనే అక్కడ ధర్మం లేనటువంటి కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇక అతనికి మంచి చెడు అనే విచక్షణ కూడా తగ్గిపోతుంది. అలా వారిద్దరూ గురువుగారిని చేరుకుంటారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉంటాడు.
వచ్చినటువంటి ఆ శిష్యుడు గురువును తపస్సులో నుంచి లేపేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో గురువులో కూడా ధర్మం ఉండదు, కర్మ మాత్రమే ఉంటుంది. అందువలన ఎంత పిలిచినా ఆ గురువు మాత్రం కళ్ళు తెరవలేదు. ఆ తరువాత ఆ శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మం లేదు కాబట్టి. అందువలన ఈ క్రూరమైనటువంటి పని చేస్తున్నాడు. ఆ తరువాత గురువుగారు ధ్యానం నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతూ ఉంటాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం ఉండదు, కేవలం కర్మ మాత్రమే ఉంటుంది కాబట్టి అందువలన ఆ గురువుకు విపరీతమైనటువంటి కోపం వచ్చి తన ప్రియ శిష్యుడని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అంటూ శాపం ఇస్తాడు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోతాడు. అలా గాడిదగా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వస్తాడు. వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదగా మార్చేశాను అని చెబుతుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మాన్ని పిలిచి, ఓ ధర్మ, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటాడు. వెంటనే ధర్మం గాడిదతో కలిసి ఆ గురువు వద్దకు చేరుకుంటుంది. గురువులోకి ధర్మం ప్రవేశించగానే అతనికి పూర్తిగా జ్ఞానం కలుగుతుంది. అయ్యో, నా వలన గొప్ప అనర్థం జరిగిపోయిందే, నా ప్రియ శిష్యుణ్ణే నేను ఈ విధంగా చేశానే అంటూ చాలా బాధపడతాడు. ఆ తరువాత శపించబడినటువంటి ఆ వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు. ఇప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా తెలుసుకుంటుంది. తన భర్తను గురువు శపించినటువంటి విషయం తెలుసుకొని ఆ గాడిదను తీసుకొని ఆ గురువు దగ్గరకు చేరుకొని ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవా, మా ఆయన అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది నాయన, మమ్మల్ని క్షమించి మా ఈ యొక్క శాపాన్ని ఉపసంహరించుకోండి, మా ఆయనకు పూర్వరూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ గురువు, అమ్మా, నేనిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. అదేమిటి అంటే, ఇతను ఎప్పుడైతే దేవేంద్రుడు అలాగే బృహస్పతి వారిద్దరినీ ఒకేసారి ఇతను దర్శిస్తాడో అతనికి శాప విమోచనం జరిగి అతనికి ఉన్నటువంటి పూర్వరూపం తప్పక లభిస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ గురుదేవా, ఇంద్రుడు బృహస్పతి ఎక్కడ ఉంటారు, వారి దర్శనం నాకెలా సాధ్యమవుతుంది అని అడుగుతుంది. వెంటనే ఆ గురువు దివ్య దృష్టితో చూసి, నువ్వేమీ బాధపడవద్దు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది, వెంటనే రాజు అయినటువంటి విక్రమాదిత్యుని యొక్క స్థానానికి వెళ్ళు, నీకక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని చెబుతాడు. ధర్మ ప్రభావం చేత శపింపబడినటువంటి భర్తను తీసుకొని ఆమె విక్రమాదిత్యుని యొక్క ఆస్థానానికి చేరుకుంటుంది. అప్పటికే అడవి నుండి ఆస్థానానికి చేరుకున్నటువంటి ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ వ్యక్తికి కలుగుతుంది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని తాను తిరిగి పొందుతాడు. ముందుగా వెళ్ళినటువంటి కర్మ ఒక మనిషిని గాడిదగా మారిస్తే తర్వాత వెళ్ళినటువంటి ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నాడు, ఓ కర్మ, తెలిసింది కదా, నువ్వు ఎప్పటికీ గొప్పవాడివి కావు, నువ్వు ఎప్పుడు గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మం, నీతి, జ్ఞానం ఉంటాయో అప్పుడే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయం, అధర్మం లాంటి వాటి వెంట నువ్వు ఎప్పుడు నిలిచి ఉంటావో నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మం నీ వెంట ఉంటేనే నీవు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువలన అన్నింటికన్నా ధర్మమే చాలా గొప్పది. అలాగే ధర్మంతో చేసేటటువంటి కర్మ చాలా గొప్పది అని చెబుతాడు ఆ మహారాజు. అది విన్నటువంటి కర్మ అలాగే ధర్మం తమ గురించి తాము పూర్తిగా తెలుసుకుంటాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే అవతరించి అధర్మాన్ని భూస్థాపితం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. కాబట్టి ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. విన్నారు కదండి, ధర్మం గొప్పదా, కర్మ గొప్పదా? ఈ నీతి కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.